క్రైస్తవులు ప్రకృతిని ఆరాధించరు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రకృతిని కలుగు చేసిన దేవుణ్ణి ఏం చేస్తారు? ఆరాధన చేస్తారు. క్రైస్తవులు మనుషులను ఆరాధన చేయరు, మనుషులను కలుగు చేసిన దేవుణ్ణి ఆరాధన. క్రైస్తవులు సూర్యుడిని ఆరాధన చేయరు, సూర్యుడిని కలుగు చేసిన దేవుణ్ణి ఆరాధన చేస్తారు. క్రైస్తవులు పంచభూతాలను ఆరాధన చేయరు. 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 5 ఎలిమెంట్స్ని ఏ ఒక్కదాన్ని క్రైస్తవుడు ఆరాధన చేయడు, కానీ వాటిని కలుగు చేసిన దేవదేవుడు, సృష్టికర్తన దేవుని ఆరాధన చేస్తాం. హౌ బ్లెస్సింగ్నెస్ ఇట్ ఈస్ టు వర్షిప్ ద క్రియేటర్ గాడ్ రాదర్ దాన్ ద క్రియేషన్. సృష్టిని కాదు మనం ఆరాధన చేసేది, సృష్టికర్తను ఆరాధన చేస్తున్నాము. ఇన్ దట్ వే వీఆర్ గ్లోరిఫైయింగ్ గాడ్. దేవుని మహింపరుస్తున్నాం. ఏదో ఒక రూపంలో బహుశా నువ్వు సృష్టిని ఆరాధన చేసే వ్యక్తిగా ఉన్నావా? కొంతమంది జీవితాలను పరిశీలన చేస్తుంటే వారు ఈ సృష్టిని ఆరాధన చేసే ప్రక్రియలో తెలియని పొరపాట్లు చాలా చేస్తూ ఉంటారు. 500 రూపాయల నోటు కింద పడిందంటే దాన్ని ఇంకా ఏదో నరకానికి వెళ్ళిపోయేంత తప్పులాగా భావించి దాన్ని గుండెలకు హత్తేసుకుని ముద్దులు పెట్టేసుకునే వాళ్ళు చాలామంది లేరంటారా? అంత అడావిడ అవసరం 500 రూపాయలకి? కింద పడిపోయింది, తీసి పర్సులో పెట్టుకో లేదా పాకెట్లో పెట్టుకో. అంతేకాని కింద పడిపోయిందని చెప్పి దాన్ని కళ్ళకు అద్దేసుకుని ముద్దులు పెట్టేసుకుని గుండెలకు అత్తేసుకుంటే నువ్వేం చేస్తున్నట్టు? దాన్ని ఆరాధన చేస్తున్నట్టే కదా. అంత ఇవ్వాల్సిన అవసరంలా. జీవితంలో ప్రభువుని తప్ప మనం దేన్ని ఆరాధించడానికి అనుమతించబడలేదు. ఇన్ ఫ్యాక్ట్ నో వన్ ఈజ్ డిజర్వ్డ్ టు బి వర్షిప్డ్ అండ్ నో వన్ కెన్ హ్యాండిల్ వర్షిప్ దాన్ జీసస్. యేసు ప్రభు తప్ప ఆరాధన స్వీకరించగలిగే వారు చరిత్రలో మరొకరు లేరు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని అనుభవించండి. ఈజ్ ద ఓన్లీ వన్ డిజర్వ్డ్ టు బి వర్షిప్డ్ అండ్ ఆనర్డ్, ఎగ్జాల్టెడ్. హెచ్చింపదగిన వాడు, ఆరాధనీయుడు, స్తుతి పాత్రుడు, మహిమకు పాత్రుడు, స్తోత్రార్హుడు ప్రభువుని యేసుక్రీస్తు వారు మాత్రమే.